ఇప్పుడు చూడు. ప్రేమ కోసమై వలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమ కోసమై వలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ఐ గాట్ దిస్ మస్కిటో. చూడు, నిన్ను కుట్టిందాం ఇదే. నో, నన్ను కుట్టింది ఇది కాదు. ఇది ఆడదోమ. ఇది కుట్టదు, ప్రేమిస్తుంది. నీ మొహం, ఆడవే కుడతాయే, మగవ కుట్టు. నేను చెప్పిన దానికి రివర్స్ గా చెప్పావంటే నువ్వు ఇప్పటిదాకా ప్రేమ ఉన్నట్టు, ప్రేమను వల్కబోస్తున్నట్టు నటిస్తున్నావన్నమాట. లేకపోతే ఏంటి, నువ్వు మరి టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఈ మధ్య మనుషుల్లోనే ఆడమగ గుర్తుపట్టడం కష్టమైపోతుంటే నువ్వు దోమల్లో గుర్తుపట్టమంటే ఎలా? దోమను పట్టుకోవడం ఎంత కష్టమో తెలుసా? అయితే ఇప్పుడు ఏమంటావు? పట్టుకురావడం కష్టం అంటావు. నీలాంటి దాన్ని పట్టుకోవడం పడగొట్టడం రెండూ కష్టమే. కష్టమైతే ఇష్టమని యాక్టింగ్ చేసుకుంటూ దగ్గరికి రావద్దు. భుజం మీద కూర్చున్నా తలకి మసాజ్ చేయమనే శాడిస్ట్వే నువ్వు. నాకు తెలీదా? మగాడికి ఓపిక ఉన్నంత వరకే. ఓపిక తెగిందా గోదావరి ఆనకట్ట తెగినట్టే. రెచ్చిపోతున్నావేంట్రా? రెచ్చిపోతానే. ఏదో దోమ కుట్టింది కదా అని దోమల బ్యాట్ తెచ్చి పెడితే ఆడదోమని చెప్పి నీ బుద్ధి బయట పెట్టావు కదే. ఒక్క నిమిషం ఆగు. ఏం చేస్తావు? నీ బాగుందా? గ్లాస్ ఎందుకు ఖాళీ చేస్తున్నావే? పాలు తెస్తావా, జ్యూస్ తెస్తావా? ఆంటీకి ఇస్తాను. ఏ? ఇందులో రాళ్ళు ఖాళీ అయితే నువ్వు ఇల్లు ఖాళీ చేయాలన్న కాన్సెప్ట్ మర్చిపోయావా? నోరు అలాగే తెరిచుంచు, దోమలు పోతాయి. ఆంటీ పిలవగానే నీ పీడా పోతుంది. ఊరే గట్టం, నేను బుల్లి ప్రిన్సా. నోటి దోలతో బంగారాన్ని మంటలో వేసావురా. ఇప్పుడు అది వెళ్ళి అమ్మ దగ్గర సారీ ఆంటీ, మీ అబ్బాయి తండ్రి కాలేదు, నేను తల్లి కాలేదన్ననుకో, నీ బతుకు బస్ స్టాండ్ లో బెస్తిరా రే. ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడా ప్లీజ్ సేవ్ మీ. నీ పేరు మీద గుండు వద్దులే, బాగోదు. షేవింగ్ చేయించుకుంటాను. కాపాడయ్యా ప్లీజ్, దేవుడా ప్లీజ్. మనసిమ్మంటున్నాను, మనిషిని చేయమంటున్నాను. నువ్వు కాదన్నా లేకున్నా నేను బ్రతకడం కష్టమని చెప్తున్నాను పార్వతి. నువ్వు నా మీద చూపించే కృతజ్ఞత కన్నా నన్ను ప్రేమతో చూసే చూపు, చిన్న చిరునవ్వు, అవి చాలు పార్వతి. మిమ్మల్ని ఓదార్చడం కష్టమని ఇప్పుడు అర్థమైనది పెద్దబాబు గారు. మీరెంత ఎత్తుకెదిగినా నా కాడికి వచ్చేసరికి చిన్న పిల్లల్లా మారిపోతున్నారు. ప్రేమే కావాలని పట్టుపడితే నన్నేటి చేయమంటారు? దయచేసి ఒగ్గేయండి పెద్దబాబు గారు.
ఒక్క నిమిషం పార్వతి. మురళీశ్వరం నీవే, వేదాల శృతి నీవే, శ్రీకృష్ణ గీతార్థము నువ్వే. సత్యానివి నీవే, సన్మార్గము నీవే, సుగుణాల సీతమ్మవు నువ్వే. ఇప్పుడు ఈ సీర నాకెందుకు ఇచ్చారు పెద్దబాబు గారు? వినాయక చవితి పండుగ రోజు నా పార్వతి ఈ చీర కట్టుకుంటుందన్న ఆశతో ఇచ్చాను పార్వతి. ఆడపిల్లకి చీరిస్తే సంతోషపడతాది, కానీ ఇచ్చేది దేవుడే అయినా ఇచ్చి తిరిగి ప్రేమించమంటేనే కష్టం. అర్థమైంది పార్వతి. నీకు ఎన్నిసార్లు ఏ విధంగా చెప్పినా నువ్వు అర్థం చేసుకోవని ఇప్పుడు అర్థమైంది. అమ్మకు నేను మాటిచ్చి 2 రోజులైంది. ఇంకో 13 రోజుల్లో ఈ ఇంటి పెద్ద కోడల్ని చూయించకపోతే 16వ రోజు ఏం జరుగుతుందో తెలుసా పార్వతి? పెళ్లి చేసుకొని 16 రోజుల పండగ పూర్తి చేసుకొని సంబరంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టే యోగం లేకుండా పోతుంది. పెద్దబాబు గారు, నీకు అర్థం అవ్వకపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 15 రోజుల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అమ్మకు చెప్పకపోయినా, నువ్వు నన్ను ప్రేమించకపోయినా 16వ రోజు వచ్చినా నాకు నువ్వు ఎంతగానో ఆరాధించే పెద్దబాబుకు మరణం ముంచుకొచ్చినట్టే. Just stop it! Stop it! Stop it! Just stop this nonsense! No! 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 ఘట్టమనేని దేవేంద్ర మనసులో ఉన్నది పని మనిషి పార్వతి.